గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైట్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ప్రమోషన్స్ అంటే వార్టున్నాయా? వార్టు అంటే ప్రమోషన్స్ అయ్యా. ఏం ప్రమోషన్ జరుగుతున్నాయి నిజంగా అంటే వీళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ ఇంకా ఏ సినిమా కూడా చేయదనమాట. ఆ రేంజ్ లెవెల్లో ప్రమోషన్స్ చేస్తున్నాయి. అసలు ఒకటేంటి రెండేంటి ఇంటర్వ్యూలు, ప్రీలీజ్ ఈవెంట్లు, అసలు అప్డేట్లు, సాంగుల మీద సాంగులు, అసలు హీరో హీరోయిన్ అంతా కలిసి చేస్తున్న ఇంటర్వ్యూలు. ర్యాంపేజ్ అయ్యా. నిజంగా అంటే మనకి బాలీవుడ్ వాళ్ళు ఎందుకు దిగులుతారో తెలియదు కానీ మన హీరోలకి సంక నాకిచ్చేస్తారా భయ్. అసలు నిజంగా వచ్చే కలెక్షన్ కూడా అలాగే మారిపోతాయి వెనక్కి. ఎస్, నేనైతే ఒక్క క్షణం నిజం అనుకున్నారా ఈ ప్రమోషన్స్ గురించి నేను చెప్తుంటే. అబ్బే మరి దండం పెట్టాలి వీళ్ళకైతే. వీళ్ళు చేస్తున్న ప్రమోషన్స్కి వాటర్ ప్రమోషన్స్ అసలు దారుణాతి దారుణం భయ్య. నిజంగా అంటే కూలీ చూడండి, కూలీని చూసుకొని నేర్చుకుంటే ర్యాంపేజ్ గ్రేడ్స్ ఉన్నాయి. అసలు ప్రతి చిన్న అప్డేట్ కూడా వాళ్ళు ఒక స్టైలిష్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో మామూలు అప్డేట్ కాదు, ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్ కూడా అయిపోయింది, అక్కడ పెద్ద ఫంక్షన్ అయిపోయింది. ఆల్రెడీ తెలుగులో కూడా నాగార్జున ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్ చేసాడు. సో ర్యాంపేజ్ అనమాట. అలా ఉండాలి ప్రమోషన్స్ అంటే, ప్రతి ఒక్కరిని ఆకర్షించాలి. ఈ వాటు ఏదో వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ కనీసం ఒక సాంగ్ అప్డేట్ లేదు. అది యాదో మెలోడీ సాంగ్ వదిలాల్సిన సాంగ్ ఏనాది. అసలు సిచ్యువేషన్ ఇప్పుడు డిమాండ్ చేస్తుందిరా డ్యూయల్ సాంగ్. అదే ఎన్టీఆర్ రుతిక్ డ్యాన్స్ వదలండి, ఇప్పుడు కూడా వదలట్లేదు. సో అది ఎప్పుడు రా అంటే అనౌన్స్మెంట్ లేదు. 7 అన్నాడు, ఓకే. 8 అంటాడా, నెక్స్ట్ తెలీదు. 9 అంటాడా, తెలీదు. రేపు వస్తుందా తెలీదు, మనడు వస్తుందా తెలీదు. సో మొత్తానికైతే వీళ్ళు ఎప్పుడు ఏది వదులుతున్నారో వాళ్ళకే తెలీదు. అది ఇక్కడ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఎలా ఉందంటే అసలు ఓవర్సీస్ లో పరిస్థితి అసలు ముందు కలవడం లేదన్నమాట. బుకింగ్స్ అయితే అలాగే ఉండిపోయాయి. అక్కడ రుతిక్ అండ్ ఎన్టీఆర్ డ్యాన్స్ నెంబర్ వదిలితే జుయ్యలు లేసే అవకాశం పుష్కలంగా ఉంది ఇప్పటికే. బట్ వీళ్ళు మాత్రం అది వదలట్లేదు. అది ఏంటో బంగారు ఉండిలో పెట్టుకున్నట్టుంది వీళ్ళు. ఏంట్రా భయ్యా, ఇంక జస్ట్ 8 days ఉంది, తిప్పి కొడితే వారం రోజులు సినిమా. సో ఇప్పుడు కూడా ఇంకా ఆ డ్యాన్స్ నెంబర్ వదలాలి, ఇంట్రూస్ వదలాలి, ప్రీలీజ్ ఈవెంట్ వదలాలి. ఎప్పుడు చేస్తారు నాకు తెలిసి ప్రీలీజ్ ఈవెంట్ ఉందా లేదా డౌటే అనిపిస్తుంది. విజయవాడలో అన్నారు, ఇప్పటి కూడా దాని గురించి టాకు లేదు, పాకు లేదు, పాకు లేదు. సో వీరు చూస్తే సైలెంట్ కూర్చున్నాడు. ఈ నాగవంశీ గారు ఏమో ఒక్కసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అందులో ఏమో అన్నాడు, దాని తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఇక్కడ వీళ్ళు వైఆర్ఎఫ్ టీం అయితే అసలు మాకు ఏ సంబంధం లేదన్నట్టు కూర్చున్నారు. వీళ్ళైతే తెలుగు రాష్ట్రంలో ఎలాగ ప్రమోషన్స్ చేయాలని ఎన్టీఆర్ ఈ ఫ్రాన్స్ ఆల్రెడీ ప్రమోషన్ చేసి కూర్చున్నారు. ఓకే, తెలుగు రాష్ట్రంలో ఎలాగోలాగా లాకేస్తుంది కలెక్షన్స్, ఎలాగో బ్రేక్ వన్ అయిపోతుంది, అంత డౌట్ లేదు. బట్ ఓవర్సీస్, సో అక్కడ ఇక్కడ కర్ణాటక అక్కడనే పరిస్థితి ఏంట్రా బై. సో కొంచెం ప్రమోషన్స్ గట్టిగా వదలాలి. ఈ వారం రోజులు పీక్స్ లెవెల్లో ఉండాలి ప్రమోషన్స్, లేకపోతే ఇంకా రక్త కన్నీరేనమ్మా అంతే ఇంకా. సో మొత్తానికి నాకైతే వైఆర్ఎఫ్ చేసే పని ఏది నచ్చట్లేదు భయ్యా. అసలు ఒక అప్డేట్ అంటే ఒక అప్డేట్ లేదు. ఇప్పటికైనా అప్డేట్ ఇవ్వండిరా బాబు. అసలు చచ్చిపోతున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదని చాలా మంది డౌట్గానే ఉంది. సో మొత్తానికి ఇది భయ్యా సంగతి అయితే. సో మీకేమనిపిస్తుంది? వీళ్ళు చేస్తున్న హంగామాపై తప్పడం కావడం తెలియజేసి అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ నొక్కి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్. ఓకే, బై బాయ్, సీ.